ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 15 నుంచి 23 వచనం చూసుకుంటే, సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీను గిబియాకు వచ్చినప్పుడు సౌలు తన యుద్ధం మనుషులను లెక్కపెట్టినప్పుడు 600 మంది ఉన్నట్లు చూసి సౌలును అతని కుమారుడైన యోనాతానును తన యుద్ధనున్న వారితో బెన్యామీను గిబియాకు వచ్చినట్లు చూస్తున్నాం. ఫిలిష్తీయులు మిక్మషులో దిగి ఉన్నారు. వారు 3 గుంపులుగా చేరి వారందరూ కూడా సంచారం చేసినట్లు చూస్తున్నాం. అయితే హెబ్రీలు కత్తులు కానీ ఇటులు కానీ చేయించుకుంటారేమో అనుకుని ఫిలిష్తీయులు ఆ దేశం అందంతటా ఉన్న కమ్మవారందరినీ పంపివేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి వారి యుద్ధన ఆయుధములకు పదును పెట్టడానికి ఏమీ లేవు. కేవలము సౌలు చేతిలోను యోనాతాను చేతిలో మాత్రమే కత్తి ఉన్నది. వాళ్ళ యుద్ధ ఆకురాళ్ళు మాత్రమే కర్రలను సరి చేసుకోవడానికి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ విధంగా వారందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఫిలిష్తీయుల దండు ఆ మిక్మషులో దిగి వారి మీదకి యుద్ధం సిద్ధపడినట్టు చూస్తున్నాం.